హైదరాబాద్కు భాగ్యనగరం అనే పేరు ఈ ఆలయం వల్లనే వచ్చిందని తెలుసా? హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన చార్మినార్కు ఆనుకుని కనిపించే భాగ్యలక్ష్మి ఆలయంకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. నైజాం నవాబులు హైదరాబాద్ను పరిపాలించే కాలంలో ఒకరోజు శ్రీ మహాలక్ష్మి చార్మినార్ వద్దకు నడుచుకుంటూ వచ్చిందంట. కోటకు కాపలాగా ఉన్నవారు ఆమెను అడ్డగించగా లక్ష్మీదేవి తాను సంపదలకు అధిదేవత లక్ష్మీదేవినని, రాజుగారిని చూడాలని వచ్చానని చెప్పిందంట. అప్పుడు కాపలాదారులు రాజు అనుమతి తీసుకుని వస్తామని, తాము వచ్చే వరకు లక్ష్మీదేవిని అక్కడే ఉండమని చెప్పి రాజు వద్దకు పోయి జరిగింది చెప్పారు. కాపలాదారుల మాట విన్న రాజుగారు తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించారు. ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఒక ఉపాయం ఆలోచించారు. ఆ కబురు తెచ్చిన కాపలాదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మీదేవి కూడా అక్కడి నుంచి కదలకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఇది హైదరాబాద్లోని చార్మినార్ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో ఒకటి. భాగ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ విజయాలను ప్రసాదించే విజయస్వరూపిణిగా పూజలందుకుంటోంది. ఈ శ్రావణ మాసంలో మనం కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శిద్దాం, అష్టైశ్వర్యాలను పొందుదాం. ఇలాంటి మరిన్ని స్పెషల్ టెంపుల్ స్టోరీస్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం.